రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లాభాల బాట పట్టాలని జైతపూర్ సింగిల్ విండో చైర్మన్ కరటూరి సత్యనారాయణ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జైతపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ కరటూరి సత్యనారాయణ అధ్యక్షతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలలో రైతుల ధాన్యాన్ని విక్రయించినట్లయితే రెండు రకాల లాభాలు ఉన్నాయని, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తుందని, రెండవది ధాన్యం తూకంలో ఎలాంటి తేడాలు ఉండవని రజిత యాదవ్ హామీ ఇచ్చారు. రైతులు ధాన్యాన్ని బయటకు దళారులకు అమ్మి మోసపోకూడదని రైతులకు కోరారు. ఈ వడ్లు కొనుగోలు కేంద్రాలని త్వరితగతిన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే షకీల్ అన్న గారు ఆదేశించిన వెంటనే కొనుగోలు కేంద్రాలు మేము త్వరితగతిన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆల్రెడీ మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో గన్ని బ్యాగ్స్ రావడం జరిగింది. రెండు రోజుల క్రితం గన్ని బ్యాగ్స్ రావడం జరిగింది. అలాట్మెంట్ ప్రాసెస్ కూడా అంతా అయిపోయింది. ఈ రోజు సాయంత్రం వరకు అంటే మాకు అలాట్మెంట్స్ కూడా రైస్ మిల్ అలాట్మెంట్స్ ఇచ్చి రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తాము అనే ఉద్దేశం మీద మేము ఇవాళ